జై వీరభద్రకాళి మాత నమో నమః. చూడరానా ఇప్పుడు చంద్రబాబు గారు అప్పులు తెచ్చి దాదాపు 50,000 కోట్లు తెచ్చి అమరావతి డెవలప్ చేస్తున్నాడు. ఇది అవసరమా అని మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతకుముందు తెలంగాణలో కూడా ప్రపంచ బ్యాంక్ ఒత్తి పెడుతున్నాడు, అన్ని ఐటీ కంపెనీలు ఈటీ కంప్యూటర్ కూడి పెడతాదా, రైతులను నెగ్లెక్ట్ చేస్తున్నాడని ఇట్లా ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎందుకు అపశకునాలు పలుకుతారు దరిద్రులారా. మీరు ఇట్లే కాదు, పోయే కొద్ది కాలానుగుణంగా మారుకుంటూ పోవాలా. మనకి కొనే శక్తి ఉండాలా, పండించేది ఉండాలా, అన్నీ ఉంటేనే డెవలప్మెంట్ అయ్యేది. ఇప్పుడు హైదరాబాద్ 60% ఆదాయంతోనే ఈరోజు సంక్షేమాలు నడుస్తున్నాయి. ఫస్ట్ జనాల మార్పు రావాలి, సంక్షేమాలు వద్దరా, ఉచిత విద్య వైద్యం డెవలప్మెంట్, మన పిల్లలకి పండిస్తే చాలు బతుకుతామనే మాట రావాలా. మీలో చైతన్యం రావాలి. ఫస్ట్ ఓటర్ల చైతన్యం లేదు, రాజకీయ నాయకుల చైతన్యం లేదు. ఇద్దరు కలిసి నాశనం చేస్తున్నారు రాష్ట్రాలు దేశాలు. అంటే మన ఆయన చూస్తూకుంటాడు వీరభద్రుడు ఉరుకునేని స్వామి, ఆ శివుడు నాశనం చేస్తాడు మిమ్మల్ని. జిఎస్టీ రూపంలో మీరు తినడానికి కక్కిస్తున్నాడు, ఇంకా బుద్ధి రావడంలే. ఒక పక్క విపత్తులు ఇవన్నీ తిని బాగా రక్తఘోష ఎక్కువైపోయింది. తింటారు బాగా మాంసం తిని, భూమికి తాపితే ఎట్లయితుందరా, భూదేవి శాంతి ఉంటుందా, నాశనం చేస్తుంది, విపత్తులు చేస్తుంది. ఇప్పుడు మన పక్క దేశాలు చూసాం, ఎడారి ప్రాంతాల్లో అవన్నీ ఎందుకు భూకంపాలు వస్తాయి చెప్పు. అవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఇదే ఆఫ్ఘనిస్తాన్లో అక్కడంతా ఎందుకు వస్తారా అంటే ఇందుకే, ఈ రక్తం కూడు తినడము. ఫస్ట్ శాఖలకు అలవాటు పడంటారా. మంచిగా మనము ఒక జీవన సంపత్తినికి రాలే. అహింస పరమధర్మం అంటే ఒక జీవన సంపత్తినిగానే మనం వచ్చి కొట్టేయాలని కాదు. అహింస పరమధర్మం అంటే మన సంగతి చెప్పాలా, లేకపోతే ఇనుకుంటే 4 తునాలా, అట్లా ఉండేది. గాంధీ సిద్ధాంతం కాదు మంది, వీరభద్రం సిద్ధాంతము. మన సంగతి చెప్తాం. ధర్మం ఉంటే మనం ఎంతవరకన్నా పోరాడొచ్చని కృష్ణ పరమాత్ముడే చెప్పినాడు. మనం ఎవరి మీద పోము, కానీ వస్తే వదలము. ఇది ఇప్పుడు జరిగే వీరభద్రం.